పృథివీ అంతా ఆయన స్వరూపం, ఆపస్ అంటే నీరు ఆయన స్వరూపం, అలాగే తేజస్సు అగ్నిహోత్రము ఆయన యొక్క స్వరూపం, తేజో వాయువు పరమేశ్వరుని యొక్క స్వరూపం, ఆకాశము ఆయన యొక్క స్వరూపం అయినప్పుడు, అలాగే సూర్యుడు పరమశివుని యొక్క స్వరూపం, చంద్రుడు పరమశివుని యొక్క స్వరూపం, ఆఖరికి నేనుని మనం లోపల చూపించుకుని పిలిచేటటువంటి యజమాన స్వరూపం కూడా పరమశివ స్వరూపం. కాబట్టే అష్టమూర్తి తత్వం మీద ఆయన యొక్క తత్వం అంతా నడుస్తుంది. కాబట్టే శివపూజ ఎందు కూడా ఒక లక్షణం ఉంటుంది. శివపూజని మీరు 108 నామాలతో చేశారా, సహస్రనామాలతో చేశారా అన్న దానితో సంబంధం ఉండదు. శివపూజ పరిపూర్ణం కావాలి అంటే ఆగమతత్వవేత్తలైనటువంటి పెద్దలు చెప్పే మాట ఒకటే, 8 నామములతో పూజ చేస్తే చాలు. అందుకే భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఈ 8 నామముల చేత శివపూజ పూర్తయిపోతుంది.